కార్ కొనేసాక ఆ కార్పై ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తున్నారు అని తెలిస్తే చాలా బాధగా ఉంటుందండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే 16 కార్స్ కంపెనీ తరపు నుంచి డైరెక్ట్గా డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో అందులో కూడా 6 కార్స్ టాప్ సెల్లింగ్ కార్స్ అనమాట. వాటి మీద కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ఈ లిస్ట్లో. సో కార్ కొనే ప్రయత్నంలో మీరు మీ జోబుకి చిల్లు పడకుండా ఉండాలంటే ఈ వీడియోని రెప్పార్చకుండా ఎండ్ వరకు చూడండి. మీకు చాలా లాభం అయితే జరుగుతుంది. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో మన లిస్ట్లో ఫస్ట్ కార్ వచ్చేసి థార్ రాక్స్ సక్సెస్ఫుల్ కారే కదా, ఇది ఎందుకు డిస్కౌంట్స్ ఇస్తారు అనుకోవచ్చు. కానీ థార్ రాక్స్లో అన్ని వేరియంట్స్లో డిస్కౌంట్స్ ఎక్కువ రావట్లేదు. బట్ థార్ రాక్స్లో హయ్యర్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో టాప్ వేరియంట్స్లో ఆల్ వీల్ డ్రైవ్ కాకుండా టాప్ వేరియంట్స్లో కొన్ని వేరియంట్స్లో జస్ట్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇచ్చారు. సో ఆ వేరియంట్స్లో మాత్రం డిస్కౌంట్స్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. సో ఆ కంపెనీ ఆఫర్ చేసే డిస్కౌంట్ మీ వరకు రావాలంటే మీరు తెలుసుకోవాలి, అడగాలన్నమాట. సో అది ఫస్ట్ కార్ అండి. తర్వాత కియా సైరోస్. ఇది స్పేషియస్ కార్. ఓవరాల్గా ఒక ఫ్యామిలీ కోసం సిటీలో ఎక్కువ తిరగడానికి యూజ్ చేసే వాళ్ళకి ఇట్స్ ఎ వెరీ గుడ్ కార్. బట్ ఓవరాల్గా కొంతమందికి లుక్స్ నచ్చలేదు. మీకు లుక్స్ నచ్చితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ కార్ని ఈ మధ్య కొత్తగా న్యూ వేరియంట్ కూడా లాంచ్ చేశారు. ఇంకొంచెం అఫోర్డబుల్ అయ్యింది. అయినా కూడా డీలర్స్ తరపు నుంచి మీకు డిస్కౌంట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఈ కారు మీరు కొంటున్నట్లయితే కనుక డెఫినెట్లీ డిస్కౌంట్స్ అడగండి, డిస్కౌంట్స్లోనే కొనండి. తర్వాత కారు హోండా అమేజ్ డిజైర్కి కాంపిటీషన్ లాంటి కార్ బేసికల్లీ. బట్ డిజైర్ అంత క్లిక్ అవ్వలేదు. కానీ ఒకవేళ ఆటోమేటిక్ కార్ కావాలి మీకు 10 lakhs 11 lakhs బడ్జెట్ లోపలే అనుకుంటే హోండా అమేజ్ CVT గేర్ బాక్స్ చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్. అండ్ ఈ కార్లో కూడా కంపెనీ తరఫు నుంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో డిస్కౌంట్స్ మీరు అడిగి తీసుకోండి. తర్వాత కారు హ్యుండై గ్రాండ్ i10. ఈ కారు చిన్న కారు, హ్యాచ్ బ్యాక్, కానీ ప్రైస్ చూస్తే పంచ్ కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకేనేమో కొంచెం ఎక్కువ సేల్ అవ్వట్లేదు. బట్ ఈ కారులో బెనిఫిట్ ఏంటంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ టైం డ్రైవర్స్కి చాలా ఈజీ టు డ్రైవ్ ఉంటుంది. సో కానీ ప్రైజింగ్ కొంచెం ఎక్కువ ఉన్నది. అందుకే దీన్ని మాత్రం డిస్కౌంట్స్ ఇస్తున్నారు. మీరు అడగండి, డిస్కౌంట్స్లోనే తీసుకోండి. ఫిఫ్త్ కార్ వచ్చేసి మారుతి సుజుకి గ్రాండ్ విటారా. ఈ గ్రాండ్ విటారా కారు అండ్ టొయోటా వాళ్ళ హై రైడర్, రెండు కార్స్ కూడా ఒకేసారి లాంచ్ చేశారు. టొయోటా హై రైడర్ బాగా సెల్ అవుతుంది, గ్రాండ్ విటారా బాగా సెల్ అవ్వట్లేదు. సో అందుకని గ్రాండ్ విటారా మీద డిస్కౌంట్స్ బాగా ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ లాస్ట్ మంత్ అయితే గ్రాండ్ విటారా మీద కొన్ని వేరియంట్స్ మీద అయితే 1.5 lakh ఆల్మోస్ట్ డిస్కౌంట్, అంటే టోటల్గా ఒక రోడ్ ట్యాక్స్ వే ఆఫ్ చేస్తామని చెప్పారనమాట. అంత డిస్కౌంట్స్ అయితే హెవీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. కార్ అయితే మీకు నచ్చితే తీసుకోవచ్చు. మెయిన్ రీజన్ వచ్చేసి విక్టోరియస్ వచ్చాక గ్రాండ్ విటారా ఎక్కువ మంది కొనట్లేదు. విక్టోరియస్లో సేఫ్టీ రేటింగ్ కూడా ఉంది, మిగతా యాంగిల్స్ ఉండడం వల్ల విక్టోరియస్ ఎక్కువ మంది కొంటున్నారు. సో మన ఫిఫ్త్ కార్ వచ్చేసి గ్రాండ్ విటారా. సిక్స్త్ కార్ వచ్చేసి మారుతి బ్రిజా ఒక టాప్ సెల్లింగ్ కార్. అయినా కూడా డిస్కౌంట్స్లోనే ఎందుకు కొనాలి అంటే డిస్కౌంట్స్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళు ఆఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే మారుతి బ్రిజా ఫేస్ లిఫ్ట్ చాలా తొందరలోనే రాబోతుంది. అందుకనే డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ బేస్ వేరియంట్స్ గట్రా తీసుకుంటే అర్బానో కిట్ అని చెప్పేసి ఆఫర్ చేస్తుంది. దానివల్ల మీరు స్పీకర్ కానీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అవన్నీ, టచ్ స్క్రీన్ అవన్నీ కూడా మీరు ఆ కిట్ ద్వారా డీలరే మీకు వేసిస్తాడనమాట. సో దాని మీద కూడా డిస్కౌంట్స్ బాగా ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీరు ఒకవేళ కొనాలనుకునే కారు ఎంతవరకు నేను చెప్పిన కార్స్ లేకపోయినా ఇక నేను చెప్పబోయే కార్స్ ఇంకో 10 కార్స్ అయితే ఉన్నాయి. లేకపోయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. 16 కార్స్ పైనే డిస్కౌంట్స్ ఉన్నాయి. కానీ మన కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏ కార్ అయినా సరే డిస్కౌంట్లోనే కొంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా అవేర్నెస్ పెంచుకుంటారు, దాంతో పాటు గ్రూప్ బయింగ్ చేస్తారు, కొటేషన్స్ కంపేర్ చేస్తారు. దానివల్ల మన కమ్యూనిటీలో జాయిన్ అయితే డిస్కౌంట్స్ అయితే దొరుకుతాయి. సో కమ్యూనిటీలో జాయిన్ అవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు కారు కొనే ప్రాసెస్లో డౌట్ఫుల్గా ఉన్నారు, ఏ కార్ కొనాలో అర్థం అవ్వట్లేదు అనుకుంటే నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేయడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మన లిస్ట్లో 7th కార్ వచ్చేసి టాటా కర్వ్ పెట్రోల్. సో టాటా కర్వ్ పెట్రోల్లో కూడా డిస్కౌంట్స్ బాగానే ఆఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ సెల్ అవ్వట్లేదు, దానివల్ల డిస్కౌంట్స్ ఇస్తున్నారు. టాటా కర్వ్. అండ్ 8th కార్ వచ్చేసి టాటా కర్వ్ ఈవీ. ఇందులో కూడా ఎక్కువ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. టాటా కర్వ్ ఈవీ ఎస్పెషల్లీ 1 lakh 1.5, కొంతమంది 2 lakh 3 lakh కూడా డిపెండింగ్ ఆన్ ద వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. సో టాటా కర్వ్ ఈవీని ఒక ఎక్కువ డిస్కౌంట్స్ లేకపోతే అసలు కొనకూడదు. అండ్ 9th కార్ వచ్చేసి XUV 3XO. XUV 3XOలో అన్ని వేరియంట్స్లో డిస్కౌంట్స్ లేవు, కానీ టిపికల్గా
టాప్ వేరియంట్స్ కొంచెం ఉన్నాయి కదా, AX5L, AX7, AX7L ఇలాంటి వేరియంట్స్లో మాత్రం డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వాటి మీద అయితే డిస్కౌంట్స్ అడిగి తీసుకోండి. అండ్ 10th కార్ వచ్చేసి Hyundai i20 యాక్చువల్గా ఒక మంచి కార్, స్మూత్ టు డ్రైవ్, ఫన్ టు డ్రైవ్ కార్ అండ్ స్పేస్ బాగుంటుంది, ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్. కానీ అందరూ కూడా ఈ మధ్య కాంపాక్ట్ SUV వైపు వెళ్తున్నారు. సో అండ్ Hyundai i20 బడ్జెట్ ఏంటంటే 10 to 11 lakhs అలా అవుతుంది, 11 lakhs వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి చాలామంది Hyundai i20 కొనే బదులు కాంపాక్ట్ SUV కొనుక్కుంటున్నారు అనమాట. పంచ్ కానీ లేకపోతే నెక్సాన్ కానీ ఇంకా వేరే కార్స్ కొంటున్నారు. దానివల్ల Hyundai i20 అంత సెల్ అవ్వట్లేదు. దానివల్ల డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో డిస్కౌంట్స్ అడిగి తీసుకోండి. అండ్ 11th కార్ Hyundai Creta. ఇది ఆల్మోస్ట్ టాప్ సెల్లింగ్ కార్, 10 సారి లిస్ట్లో ఉంటుంది. అయినప్పటికీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే కియా సెల్టోస్ ఇప్పుడు లాంచ్ చేశారు ఫేస్ లిఫ్ట్. అండ్ కియా సెల్టోస్ మీకు తెలియకపోతే కియా అండ్ Hyundai సిస్టర్ కన్సర్న్ కంపెనీస్. సో క్రీటా అండ్ సెల్టోస్ ఆల్మోస్ట్ సేమ్ కార్సే అవి, బట్ Hyundai అండ్ కియాలో అమ్ముతున్నారు. సో సెల్టోస్లో ఫీచర్స్ ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు తక్కువ ప్రైస్కి. అండ్ సెల్టోస్ ఈ మధ్య భారత్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చింది. బట్ క్రీటా వచ్చేసి ఓన్లీ 3 స్టార్ ఉంది ఎప్పుడో జరిగిన క్రాష్ టెస్ట్లో. అందుకు క్రీటా కొంచెం డౌన్ అయిందని చెప్పేసి ఈ మధ్య సమ్మర్ ఎడిషన్ కూడా లాంచ్ చేశారు. అందులో కూడా ఎక్కువ ఫీచర్స్ ఇవ్వడం, వేరియంట్స్ కొంచెం షఫల్ చేయడం అది చేసి ఇస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే క్రీటా వాళ్ళు కొంచెం డిస్కౌంట్స్ అయితే, Hyundai వాళ్ళు క్రీటా మీద డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీ టాప్ సెల్లింగ్ కార్ని మీరు కొంచెం మొమెంట్ పడకుండా డిస్కౌంట్స్ అడిగి తీసుకోండి. 12th కార్ వచ్చేసి టియాగో ఈవీ మీద డిస్కౌంట్స్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నారండి. లాస్ట్ మంత్ 1 lakh వరకు ఆఫర్ చేశారు. రీజన్ ఏంటంటే టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ కూడా తొందరలోనే రాబోతుంది. అండ్ పంచ్ ఫేస్ లిఫ్ట్ వచ్చేసింది. పంచ్ ఈవీ దానిలో రేంజ్ అది ఎక్కువ పెంచడం వల్ల చాలామంది టియాగో ఈవీ కొనడం బదులు పంచ్ వైపు వెళ్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు అనమాట. తర్వాత వచ్చేసి టొయోటా హైరైడర్ అనమాట. 13th కారు టొయోటా హైరైడర్ బాగానే సెల్ అవుతుంది. బట్ టొయోటా వాళ్ళ బాగా సెల్ అవుతుంది కానీ ఇంకొంచెం బెటర్గా సేల్స్ చేయాలని చెప్పేసి డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మీరు నోట్ చేసుకోండి. 14th కార్ వచ్చేసి హోండా సిటీ చాలా మంచి కారు, ఒకప్పుడు ఒక లెజెండరీ కార్ ఇది. కానీ ఇప్పుడు సెడాన్స్ ఎక్కువ మంది కొనట్లేదు కాబట్టి దీని సేల్ కూడా డిక్లైన్ అయ్యింది. అండ్ హోండాకి ఉన్న కార్స్ చాలా తక్కువ ఇండియాలో అమ్ముతున్నవి. అమేజ్ అమ్ముతుంది, సిటీ అమ్ముతుంది, అండ్ ఇంకో కార్ నేను చెప్పబోయేది అది కూడా ఉంది, అది అమ్ముతుంది. సో ఈ తక్కువ అవడం వల్ల డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేయాల్సి వస్తుంది. సో ఆఫర్ చేస్తున్నారు. సో హోండా సిటీ కొనాలనుకుంటే డిస్కౌంట్స్ గ్యారంటీగా చూసుకోండి. తర్వాత కారు హోండా ఎలివేట్ కార్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఈ సెగ్మెంట్లో ఆ ప్రైస్ పాయింట్లో చాలా మంచి కార్స్ అంటే క్రీటా ఉంది, సెల్టోస్ ఉంది, తర్వాత మనకి స్కోడా కుషాక్, తర్వాత వోక్స్వ్యాగన్ టైగన్ ఇలాంటి కార్స్ అన్నీ ఉండడం వల్ల ఎలివేట్ని కొంచెం పక్కన పెడుతున్నారు. ఆ రీజన్తో హోండా వాళ్ళు కూడా ఎలివేట్లో కూడా మంచి డిస్కౌంట్స్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద ఆఫర్ చేస్తున్నారు. సో అది మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ 16th కార్ వచ్చేసి మారుతి సుజుకి విక్టోరియస్. ఇది బాగా సెల్ అవుతుంది. బట్ మారుతి వాళ్ళు ఇప్పటి వరకు కూడా 15 lakhs ప్లస్ కార్స్ని సేల్ చేయడంలో విఫలమయ్యారు. అందుకే వీళ్ళు ఒక ప్రీమియం సెగ్మెంట్లో కూడా కార్స్ అమ్మాలని చెప్పేసి గట్టిగా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే విక్టోరియస్ని కూడా వీళ్ళు బాగా క్లిక్ చేయాలని చూస్తున్నారు. అందుకే విక్టోరియస్ మీద డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. సో లాస్ట్ ఇయర్ విక్టోరియస్ కొన్నవాళ్ళు, ఈ ఇయర్ విక్టోరియస్ కొన్నవాళ్ళు మన కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం చూసినట్లయితే కనుక బాగా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. సో విక్టోరియస్ కార్ని కూడా డెఫినెట్లీ మీరు డిస్కౌంట్స్లోనే కొనాలి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి మంత్ మనం డిస్కౌంట్ వీడియోస్ పెడుతూ ఉంటాం. అంటే ఏ కార్స్ మీద ఎంత డిస్కౌంట్ ఉంది డీటెయిల్ వీడియోస్ పెడుతూ ఉంటాం అనమాట. సో అది మీరు మిస్ అవ్వకూడదంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు నా వీడియోస్ మీ వరకు వస్తాయి. అండ్ ఎంతవరకు నేను చెప్తుంది మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అది నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఎంతవరకు వీడియో చూశారు, నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కూడా మీకు గ్యారంటీగా నచ్చుతుంది. చాలా రిలవెంట్ వీడియో. ఎస్పెషల్లీ షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి. మనము కార్ కొంటున్నాం, ఫస్ట్ టైం కార్ బయ్యారు, మనకు చాలా భయం ఉంటుంది, కొంచెం జంక్ ఉంటుంది. కానీ మీరు ఒక మాస్టర్లాగా ఎలా నెగోషియేట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పాను. ఇందులో కార్ ప్రైజింగ్ ఎలా ఉంటుంది, బ్రేక్ డౌన్, తర్వాత డిస్కౌంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, షోరూమ్ వాళ్ళకి ఎక్కడ మార్జిన్స్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పాను. దానివల్ల ఈ వీడియో మీరు చూస్తే కనుక మీకు వచ్చే ఇన్ఫర్మేషన్తో చాలా బెటర్గా నెగోషియేట్ చేయగలుగుతారు అన్నమాట. థ్యాంక్ యూ.